పెళ్ళైనా సరే రకరకాల వేషాలు. ఎవరిని ఆకట్టుకుందుకో ఈ వేషధారణ ఎవరికీ అర్థం కాదు. పెళ్ళైన ఇల్లాలు ఎలా ఉండాలమ్మా నేను చెప్పాలా ఎవరికైనా? పిల్లల తల్లివి, 2 పిల్లలు ఉన్నారు, ఎలా ఉండాలి నీ వేషం? ఇంకెవరిని ఆకట్టుకుందామని బయటకు వచ్చినప్పుడు రకరకాలుగా వేషాల్లో తిరుగుతున్నారండి. రకరకాల లేపనాలు పూస్తున్నారే, లిప్స్టిక్లు పూస్తున్నారే, వస్త్రధారణ విచిత్రంగా ఉంది. మేము ఎవరన్నా మాట్లాడితే టీవీల్లో చర్చలు పెట్టి మమ్మల్ని విమర్శలు చేస్తున్నారే దారుణంగా. మేము ఏదో మహిళలకు వ్యతిరేకమైనట్టు. 2 రోజులుగా ఇంతమంది మహిళలు ప్రవచనం వింటున్నారమ్మా. నేను మహిళలకు వ్యతిరేకమైతే మీరు శపించండి అని నాకు అభ్యంతరం లేదు. మీరు శపించండి. సంస్కృతిని నిలబెట్టుకుందుకు కాదుగా మనం తాపత్రయపడుతున్నది. మనం మర్యాదగా ఉండక్కర్లేదా? ఉండమని చెప్పడం తప్పే అయితే ఆ తప్పే 100 సార్లు చేస్తాం. ఆ తప్పే 100 సార్లు చేస్తాం. మనకు సంస్కృతి సంప్రదాయం నిలబడడం ముఖ్యమండి. ఇక్కడ ఎదుటివాళ్ళను రెచ్చగొట్టేలాగా అనేక రకాల వాంఛలు పురుకొల్పేలాగా మన వేషం ఎందుకు ఉండాలి? అసలు మనం కాస్త పద్ధతిగా ఎందుకు ఉండలేకపోతున్నాం?